शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ప్రస్తుతం పద్మపురాణాన్ని గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. భక్తి బాంధవులు అనేటటువంటి ఈ మాధ్యమం ద్వారా మీ అందరితో కలిసి ఈ పద్మపురాణాన్ని నేను కూడా తెలుసుకోవటం, పద్మపురాణంలో ఉన్నటువంటి విశేషాలని నేను అర్థం చేసుకుని మీకు తెలియవలసడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి ఏకాదశికి కూడా ఒక విశేషమైనటువంటి మహాత్మ్యం మనకి చెప్పబడింది. ఇస్కాన్ వారు ప్రచురించినటువంటి ఓ గ్రంథం నుండి ఆ ఏకాదశి వ్రత మహాత్మ్యాలన్నీ కూడా నేను తెలుసుకుని మీ అందరికీ కూడా ప్రతి ఏకాదశి మహాత్మ్యాన్ని కూడా తెలియపరచడం జరుగుతూ ఉంది. ఈ భక్తి బంధువులు అనేటటువంటి గ్రూపు ద్వారాను, అలాగే యూట్యూబ్లో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారాను వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి భక్తి బంధువులందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే అంతకుముందు లాగా ప్రతి 3 రోజులకో 2 రోజులకో ఈ ప్రవచన పాఠాన్ని నేను పంపించలేకపోయాను. కారణం, సుమారు గత సంవత్సర కాలంగా కెనడాలో ఉండటం, ఆ కారణం చేత ఎక్కువసార్లు రికార్డింగ్ చేసి ఇలా మీకు ఈ ప్రవచన పాఠాన్ని పంపించలేకపోయాను. త్వరలో తిరిగి జన్మభూమి అయినటువంటి విజయవాడ చేరుకుంటాను. చేరుకున్న తర్వాత యథావిధిగా వారానికి 2 సార్లు మనం ఈ పద్మపురాణం అంతర్గత విషయాలన్నింటినీ కూడా మీతో పంచుకుంటాను. విశిష్టమైనటువంటి మీ ఆదరణ, అభిమానం ఎప్పటికీ నా పట్ల ఇలాగే ఉండాలని, భగవంతుని యొక్క అపారమైనటువంటి కృప నాకు కలగాలని, తెలుసుకున్నటువంటి విషయాలను సరిగ్గా చెప్పగలిగేటటువంటి నేర్పుని, దానికి తగినటువంటి వాచకాన్ని ఆ భగవంతుడు నాకు కటాక్షించాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, ఈ పద్మపురాణం తర్వాత మరొక విశేషమైనటువంటి పురాణంతో మళ్ళీ మనం ఆ పురాణాలని కూడా తెలుసుకుందాం. అత్యంత ఆదరణీయమైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిది పురాణాల్లో